అసలు పాండిచ్చేరిలో ఇలాగే వేసుకోవాలి డ్రెస్ అన్నట్టుగా నిరూపిద్దామని చెప్పి నాకు అర్థం కాలేదు సార్. మేము ఎంత ఎంజాయ్ చేసాం తెలుసా ఇక్కడ అది చెప్తారు. కిలోమీటర్ దూరం చేస్తాడు చేతిలో ఏం పట్టుకుంటాను అందులో అబ్బా ఏం వాడకవయ్యా. అందుకని వైట్ టౌన్ అంటే వైట్ మనుషులు అంతా ఉంటారు అనుకున్నా. మనుషులు కాదు టౌన్ ఏదో అంటే ఏవో బిల్డింగ్లు అన్ని పక్క పక్కనే కలర్ఫుల్ గా ఉంటాయి. మరి ఇదేంటి ఇదిగో ఇది ఎల్లో బ్రౌన్ మొహం పగిలిపోద్ది. హలో వెల్కమ్ టు సుష్మా కిరణ్. మేమైతే ఇప్పుడు పాండిచ్చేరిని ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరుతున్నాము. నేను మా ప్రభంజనం ఏదో నిరసన తెలిపినట్టుగా బ్లాక్ వేసుకున్నాం. కానీ అక్కడ వైట్ టౌన్ ఉందని చెప్పి వైట్ చెప్పులు వైట్ డ్రెస్తో ఆ కెమెరా ఉమెన్ గారు సుష్మా కిరణ్ గారు మామూలుగా రెడీ అవ్వలేదు. అసలు పాండిచ్చేరిలో ఇలాగే వేసుకోవాలి డ్రెస్ అన్నట్టుగా నిరూపిద్దామని చెప్పి నాకు అర్థం కాలేదు సార్. డ్రెస్ తెచ్చుకున్నారు కాబట్టి ఆవిడ ఇప్పుడు మీరు చూస్తారు. చూసిన తర్వాత పాండిచ్చేరిని చూస్తారు అనమాట. పదండి అదిగోండి ఫుల్ డ్రెస్. అదే జనాలు చూడాలి అమ్మ. ఓకే రెడీ పద. మళ్ళీ అదే ఫ్లాగ్ ఏదో మారింది ఏంట్రా? అదే ఫ్లాగ్ రా. అమెరికా అనకు పద పదరా ఏదో ఒకటి పద. సరే ఇదేంటి ఏ ఫ్లాగ్ తెలియదండి నాకు. తెలిస్తే ఏదో పక్కోళ్ళ ఫ్లాగ్ తెచ్చింది కానీ ఇండియా మాత్రం నేను ఇండియన్. ఐ మ్యాన్ ఇండియన్. ఓకే ఓకే వాళ్ళు ఎలా వేసుకున్నా సరే నేనైతే మాత్రం ఇండియన్. అందులోనూ ఇంద్రధనస్సు లాంటి రంగులు టీషర్ట్ వేసుకున్నాను. అన్ని రంగులు వేసుకున్నాను అనమాట. కాబట్టి ఇప్పుడు బ్యాగులు మోస్తూ డ్రైవింగ్ చేస్తూ నేనైతే పాండిచ్చేరి బయలుదేరుతున్నాం. ఇక్కడ చెట్లు ఉండడం వల్ల మనకి ఎండ తెలియట్లేదేమో. లేదు బేసిక్ గానే కొంచెం ఎండ తగ్గింది. ఎందుకంటే చెప్పాను హలో సూర్యుడు. ఓకే ఈ రోజు మేము పాండిచ్చేరి ట్రిప్ పెట్టుకున్నాం తిరగడం అనమాట. ఏంటి మమ్మీ ఎవడు? అవునా సార్ ఓకే కొంచెం తగ్గుతాం సార్. చాలా రండి ఫొటోస్ ఎక్కడ పడితే అక్కడ ఆగి ఫొటోస్ తీసుకుంటారు. ఏదైనా ఊరికి వచ్చామంటే అక్కడ ఫొటోస్ తీసి ఇక్కడ మేము పడిన కష్టం అంతా చెప్పకుండా సరే మేము ఎంత ఎంజాయ్ చేసాం తెలుసా ఇక్కడ అది చెప్తారు. దాన్ని చూసి 10 మంది వస్తారు. అది కష్టం. మరి లేకపోతే ఇప్పుడు డ్రైవింగ్ చేసేది నేనేనండి. అంటే ఆ డ్రెస్కి మ్యాచ్ అవుద్ది బ్లాక్ కాంట్రాస్ట్ లాగా తెచ్చాను. అయితే నేను నైట్ మీరు చూడలేదు కదా ఇది అనమాట వే అనమాట పార్కింగ్కి. అనుకం సో ఇప్పుడు మనం కార్ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకుని పాండిచ్చేరి వెళ్దాం అనమాట. ఇంకోటి ఉంది చిన్న పీకాక్ రవి. పీహెన్ కింద చిన్నది ఉంది. పిల్ల 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 అది కింద. సుష్మా ఫేస్ ఫీలింగ్ చూడండి. ఆడు చూడండి ఆడు భయపడిపోతున్నాడు. ఎందుకంటే ఇవి పైనుంచి దిగాయి అనమాట. దా 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 దా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏంటమ్మా ఎక్కడికి ఏమైనా పెట్టాలా మీకు? ఇంత దగ్గర ఎప్పుడు చూడలేదు నాన్న నేను నెమ్మల్ని. ఇంత దగ్గర ఎప్పుడు చూసా సుష్మా నువ్వు? అప్పుడియా వాంగ వాంగే ఓకే. நீ வந்து தெரியுமா எனக்கு? அப்படியா సుష్మా నీ పక్కనే ఉన్నాయి. సుష్మా దగ్గరికి వెళ్ళి పక్కనే ఉన్నాయి. அப்படியா ఏది ఇది రౌడీయా? ఓకే లేడీస్ గొడవ పెడతాయంట మన నార్మల్ ఆడవాళ్ళలాగే. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. పడవదు పడవదు. వెరీ గుడ్ నాన్న భయపడాது இங்க. அப்படியா எது அவர் பயப்படாரு. ఏ వంద పొడవదు ప్రపంచం తింటున్నాయి. చేత్తో పెట్టద్దు. ఉంటే చచ్చిపోతుంటా. చేతిలో గొడవ చూసా. అవుడియా ఓకే ఏంటి చేతిలో లాగేసుకుంటుందంట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రౌడీ బేబీ రౌడీ బేబీ రౌడీ బేబీ ఇంకా
ఏం కాదు. ఇలాంటి ఛాన్స్ రాదురా దగ్గరగా. వెయ్యెళ్ళు ఏమనవు, చేతిలో పెట్టుకొని ఇవ్వకు. చెస్ట్ దగ్గర నాన్న దగ్గరికి వెళ్ళి మహాయిద్రాన్ని పొడుస్తుందిరా, మహాయిద్రాన్ని పొడుస్తుందిరా. ఫేస్ ఇది కవర్ చేసుకో. ఎల్లు ప్రభంజన్, నా వెనకాల చేయరా. ఎల్లు. ఒకడు కిలోమీటర్ దూరం చేస్తాడు. ఏం కాలేదు నాన్న. ఏంట్రా అని. బాయ్ అమ్మా, బాయ్ బాయ్. ఊరు వెళ్ళాలి మేము, పాండిచ్చేరి చూద్దాం. ఓకేనా? అవునా? వద్దొద్దు వద్దమ్మా. నాన్న పొడిపించుకోవాలని ఫిక్స్ అయినట్టున్నారు. ఎందుకు చెప్పు. పద ఊరు వెళ్ళాలి. పద. బాయ్ బాయ్. బాయ్. పదండి. బాయ్ బాయ్ చెప్పిన తర్వాత కూడా ఇంకో అరగంట ఇక్కడే ఉన్నాము. ఎందుకంటే ఆనందం అనమాట, మళ్ళీ దొరకవు కదా అలా చెప్పి చాలా ఫోటోలు అయితే తీసుకున్నాం. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలన్నా కదా పాండిచ్చేరి. ముందు ఆ పని చూద్దాం. తిరిపివారం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. ఆవిడ పాపం బియ్యం అవి ఇచ్చి మా చేత వేయించారు. ఈ రోజు నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది పీకాక్స్ ని, చిన్న చిన్న బుజ్జి బుజ్జి పిల్లల్ని చూడటం బాగా నచ్చింది. అందులో అంత మా వాడు ఏమన్నాడంటే, డాడీ ఆ ఫుట్బాల్ గ్రౌండ్ లో మాకు చాలా వస్తుంటాయి, నాకన్నా నువ్వు ఎప్పుడు దగ్గరగా చూడలేదు కదా అన్నాడు. ఈ రోజు నాకన్నా ఆడు చూడలేదు, ఎందుకంటే ఆడే దూరంగా వెళ్తున్నాడు. కదా అయితే నేనే దగ్గర చూసినట్టు లైఫ్ లో సెకండ్ దగ్గర. ఇది ఎలా ఉంటది అంటే, ఇద్దరు రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేశారంటే నేను సెకండ్ వచ్చాను అన్నాడు. అలాగే ఉంటుంది సెకండ్ దగ్గరే. బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా పీకాక్స్ చూసారా? అంటే ఇంత దగ్గరగా జూలో అలా చూడడం అయితే కామన్. వచ్చేద్దాం అనుకున్నా కానీ పొడి చేస్తుంది. సో ఇప్పుడు ఎక్కడికి రావి? పాండిచ్చేరిలో ఇప్పటికే 5 సార్లు చెప్పాం. పాండిచ్చేరి వెళ్తున్నాం. అక్కడ వైట్ టౌన్, అరవింద ఆశ్రమం చూడాలంటే అవి రెండు అయితే ముందు ఈ రోజు దాంట్లో అనుకున్నాం. 235 రిటర్న్ బ్యాక్ సార్. రిటర్న్ బ్యాక్ నైట్. ఓకే పాండిచ్చేరి పోయేవారా? ఓకే సార్. థ్యాంక్ యూ. కొంచెం బెటర్ గానీ ఎండలు లేకుండా ఉంది. అరే ప్రభంజన్ చూసా ఎందాక మైర్ అన్నారు. మైర్ అంటే ఏంటి? నెమలి తమిళ్లో. ఓకే, మైర్కి ఇంకో పేరు ఉంది మన తెలుగులో. అదే నెమలికి మన తెలుగులో ఇంకో పేరు ఉంది. అదేంటి చెప్పండి, ఏమంటే చెప్పండి. ఈలో మీకు తెలిస్తే కామెంట్స్ లో పెట్టండి. ఎందుకంటే దానికి తగ్గట్టుగానే వాళ్ళకి తమిళ్లో పదం ఉంటుంది. అంటే మన తెలుగు తమిళ సంస్కృతి నుంచి వచ్చినాయి. ఇందాక ఒక ఆవిడ అన్నారు. ఏమన్నారు చెప్పు. నువ్వు చెప్పు. ఆవిడ అన్నారు. చెప్పరా? ఎందుకు మేస్టారు మాటిమాటికి అడుగుతారు? పీఫౌల్ ఇంగ్లీష్ కాదు నాన్న, తెలుగులో నెమలకి ఇంకో పేరు ఉంది అన్న. చెప్పండి. గూగుల్ కూడా తెలుసు. వినాలి. నేను హింట్ ఇచ్చాను కూడా. ఆవిడ తమిళ్లో అన్న పేరుకి తగ్గట్టుగా దగ్గరగానే ఉంటుంది. కాదు, అమ్మకి తెలియాలి. ఎందుకంటే ఒక డాన్సర్ ని కూడా అలా పిలిచేవారు. మయూరి. ఆవిడ అన్నారు ఇందాక మయూరి. ఆవిడ మైర్ అంది. మయూరి, మయూరము అంటే నెమల. అందుకే మయూరి సిధా అంటే నెమల్లాగా ఆడేదని మయూరి సుధా అని పెట్టారు కదా. ఆవిడ లెగ్ పోయింది. మయూరి సుధా. మయూరి సినిమా కూడా ఉంది. మయూరి అంటే నెమలి, మయూరం అంటే నెమలి, మయూరి. కొత్తది తెలిసింది చూసారు. అంటే అది మాకు తెలియదు. అది మీ అందరికి తెలిసే మయూరి అని అంటారని. నాకైతే అంటే నెమలని అంటాం కదా, అదే రెగ్యులర్ గా. ఇంకొకటి ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం డిస్టెన్స్ ఎక్కువ అన్నమాట మనకి. గోవాలో వాటిలో ఏంటి అని అంటే మనం చక్కగా ఇక్కడ ఇది అక్కడది అక్కడది అలాగ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏదైనా మినిమం 25 minutes 30 minutes అలా పడుతుంది. అందులో మేము ఉండేది కూడా కొంచెం దూరం ఉండడం వల్ల అనిపిస్తుంది మేబీ. ఇవన్నీ బ్యాక్ వాటర్స్. ఆ బీచ్ ఉంది కదా దూరంగా చూడు, దూరంగా బీచ్. ఆ బీచ్ నుంచి వెనక్కి వచ్చిన వాటర్స్ అనమాట. అది మరి ఎంతవరకు ఉంటుందో తెలియదు. అక్కడ బ్యాక్ వాటర్ ఉంది. దీంట్లో నీకు ఇక్కడ కయాకింగ్లు ఇవన్నీ చేయడానికి అక్కడ బోట్లు వెళ్తారు చూడు, ఎక్స్ప్లోరేషన్ లాగా. అదే అటు వెళ్తున్నాయి కదా, వైట్ వెళ్తుంది, అలా తిప్పుతారు.
గూగుల్ మ్యాప్స్ ఉండబట్టి అలా వెళ్ళిపోతున్నాం కానీ లేకపోతే చక్కగా ఎవరి వైట్ టౌన్ ఏడా వైట్ టౌన్ పోవడం అలాగా అడిగి వెళ్తే ఎంత బాగుంటుంది. ఇప్పుడే స్కూల్ వదిలేరు. ఇది దొడ్రాన్స్ బైసెంటనల్ అంటే ఏదో దీనికి స్కూల్ మొత్తం బాబాయ్. రైల్వే ట్రాక్ అన్నా? రైల్వే ట్రాక్ అనుకున్నాను. రైల్వే ట్రాక్ నార్మల్ అయిపోయిందంట. ట్రాక్ ఉంది ఇంకా. అదే ఇంకా మూసినట్టున్నారు. ఇది ఫ్లైఓవర్ అండ్ రైట్ వెళ్ళాలి. దగ్గరికి వచ్చా అదే ఛాయలు కనిపిస్తున్నాయి. జనాలు ఎక్కువ. స్ట్రైట్ అటు In 300 meters, turn right onto Bazaar San Laurent Street. అలాగే మొత్తానికి అయితే ఎంటర్ అయిపోయినట్టున్నాం. ఇగో కేఫ్లు అన్ని కూడా అంటే బిల్డింగ్ లో డెఫినెట్ గా ఉన్నాయి. చూడు స్టార్ బక్స్ ఇది. Turn right. Then your destination will be on the right. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉంటాయి చూడు మనకి. సేమ్ అక్కడ కూడా చెప్పి మనం పాడించి వచ్చామని చెప్పి సేమ్ అలాంటి ఇదే చూసేది కట్టుంటారు. మేబీ డిజైనింగ్ రైట్. నో పార్కింగ్ అంటే ఇక్కడ. అది బీచా? బైక్లే ఉన్నాయని నీ ఉద్దేశం? కొన్ని ఫ్రెండ్స్ లో రాసాయి. ఇక్కడ పెట్టేద్దాం, కార్ పెట్టి నడుద్దామా? కొంచెం ముందుకెళ్ళి. నో పార్కింగ్ అంటే ఇక్కడ వద్దు. కొంచెం ముందుకెళ్తే అదే ఆశ్రమం. జుమా స్ట్రీట్ వైట్ టౌన్ కాదు ఇది. కాదు, నువ్వేదో ఆశ్రమం పెట్టి చెప్పావు కదా. అరవింద్ ఆశ్రమం. Destination is on the right. రైట్ అంట. ఇక్కడ పార్కింగ్ పెడతాను అన్న. అరవింద్ ఆశ్రమేనా ఎంగన్నా? పార్క్ బ్యాక్ సైడా తిరిగి పోడుమా? ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆర్కిటెక్చరే. అదే కదా చూడాల్సింది. నడుచుకుంటూ రావాలి ఇది. అక్కడ మెయిన్ బీచ్ కి వెళ్ళి అక్కడ పెట్టేద్దాం కారు. మళ్ళీ స్టార్ బక్స్ దగ్గరకు వచ్చాం. స్ట్రైట్ రైట్ స్ట్రైట్ అమ్మా. అరవింద్ ఆశ్రమం ఫస్ట్ లెఫ్ట్, మూడోది లెఫ్టా? ఫస్ట్ లెఫ్ట్ తిరిగి మళ్ళీ మూడో లెఫ్ట్ తిరుగుతుంది అన్న. గూగుల్ ఉండడం వల్ల వెళ్ళిపోతున్నాను. చూసుకో. నువ్వు అరవింద్ ఆశ్రమం అని పెట్టలే కదా అసలు. పెట్టాను. ఎటు పెట్టు? అరవింద ఆయుర్వేదిక్ ఆశ్రమం. అరవింద్ ఆయుర్వేదిక్ పెట్టింది ఎట్లా? ఉమెన్ ఇంకా నయం. అరవింద్ ఆశ్రమం పెట్టవే అంటే అదే వచ్చింది. మరి ప్రపంచం చూడరా. అందులో అరవింద్ కేఫ్ కూడా ఉంది. ఇంకా నయం అది పెట్టి 18 minutes. ఈడేదో పెట్టినట్టు అరవింద్ ఆశ్రమం ఇంకే ఈ లెఫ్టా ఆడతా. థ్యాంక్ యూ. లెఫ్ట్ లెఫ్ట్ అన్నారు కదా మళ్ళీ రైట్. లెఫ్ట్ ఇదే ఏంటి. ఫైనల్లీ మాకు రూట్ దొరికి వచ్చేసాం అనమాట. ఎక్కడికి? అరవిందో ఆశ్రమం. శ్రీ అరవిందో ఆశ్రమంకి వచ్చామండి. మాకు ఈ పేర్లేమో నోరు తిరగవు. మా ఆయన కరెక్ట్ చెప్పాలని తెలుగు మాస్టర్ లాగా. ఏది ఇదే ఆశ్రమమా? ఓకే ఓకే. చెప్పులు కూడా తీయాలి. గుడా ఇది? అంటే స్వామీజీని గురువుగా భావించి అదొక పవిత్రమైన ప్లేస్ గా భావించినప్పుడు మరి చెప్పులు తీస్తే అది గౌరవం. ఓకే. ఒకే దగ్గర పెడితే ఉంటాయి అందుకు. అరే నేను వైట్ డ్రెస్ మ్యాచింగ్ వైట్ చెప్పులు అన్ని వేసుకొస్తే నా చెప్పులు ఏం చేస్తున్నారు ఎట్రా? పెద్ద సమస్య వచ్చి పడిందే. ఫోటో ఎలా వస్తారా ఇప్పుడు? ఉత్తికాలతో అసలు నడిస్తే నా పెడిక్యూర్ ఏమవ్వాలరా? నా కాళ్ళు అందం ఏమైపోవాలి? ఆశ్రమం కదా, గౌన్ వేసుకొచ్చాను పర్లేదా? అందరు ఇక్కడ ఫాదర్స్ కూడా వస్తారు. ఇది అరబిందో ఆశ్రమం అంటే. లోపలికి వెళ్ళి చూపిస్తాను. తీయద్దంటే తీయం. సో అరబిందో ఆశ్రమం అయితే చూసాం. చాలామంది ఏదైనా సినిమా చూసి వచ్చిన తర్వాత ఎవరికైనా నచ్చుతున్న ముందు వాడు ఎవడైనా చాలా బాగుంది సూపర్ అన్న తర్వాత ఇది బాగాలేదంటే తెలీదు అని అనుకుంటారు కదా. ఇది సినిమా గురించి తెలియదు అనుకుంటారు కదా. అదే అందరూ కూడా చాలా బాగుంది అంటారు. కానీ ఇది టూరిస్ట్ ప్లేస్ కాదు. ఇది మెడిటేషన్కి చేసుకోవడానికి ఇష్టం ఉన్న వాళ్ళకి ఇక్కడ కాసేపు మెడిటేషన్ చూసుకుని. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయాలి, మాట్లాడకూడదు, కొంచెం అంటే డిసిప్లైన్ గా ఉంటుంది. ఉండే వాళ్ళు వస్తే బాగుంటుంది. మెడిటేషన్ కోసం ఒక ప్లేస్ ఉంటుంది కదా, కామ్ గా ఉండే ప్లేస్.
అలాంటి ఒక ప్లేస్, దీన్ని టూరిస్ట్ ప్లేసుల్లో రాసిస్తుంటారు గూగుల్లో. అరవిందో ఆశ్రమం చూడాలి, దిస్ ఇస్ నాట్ ఎ టూరిస్ట్ ప్లేస్. నాకైతే అనిపించింది టూరిస్ట్ కోసం అంటే అది ముందే మనం కరెక్ట్గా రాస్తే ఏంటంటే ఇలాంటి డ్రెస్సులు వేసుకుని వచ్చి సుష్మా కూర్చుని లేవడానికి సగం ఇబ్బంది పడిపోయింది. అయిందా? బాగైందా? ఇలా ఫీల్ అయిపోయింది. అలా ఏం కాదు, పువ్వులతో ఉంది మొత్తం, ఇబ్బంది పడడానికి ఏం లేదు. ఎందుకంటే ఇది తయారు చేసిన మదర్ అని ఉంటారు. యాక్చువల్గా నేను కూడా తెలియగా ఏంటని అడిగాను. అరబిందో స్వామికిను అండ్ ఆ మదర్కి రిలేషన్ అంటే లేదు, స్పిరిచువల్ రిలేషన్ మాత్రమే. ఆవిడ అరబిందో స్వామీజీ గురించి బుక్స్ రాయడం అండ్ దీన్ని బాగా పైకి తీసుకెళ్ళడం అన్నీ చేశారంట. ఆవిడ ఫ్రాన్స్ నుంచి వచ్చారంట. సో డ్రెస్ అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ మెడిటేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అరబిందో ఆశ్రమాన్ని పాండిచ్చేరి విజిటింగ్ ఏమంటారు ప్లేసెస్ లిస్ట్లో, మస్ట్ విజిట్ ప్లేసెస్ లిస్ట్లో వేసుకోండి. అది ఇంట్రెస్ట్ లేదంటే ఇక్కడ వచ్చి 15 minutes అయినా ఎందుకు వేరే ఎక్కడైనా చూడొచ్చు. అంటే అవతల వాళ్ళకి డిస్టర్బెన్స్, మీరేదో ఫోటోలు తీసుకుందాం అనుకుంటే అవ్వదు, ఇక్కడ అవ్వదు, అసలు అవ్వదు. అవి తీసేయచ్చు. అయితే చాలా వెయిట్ చేసింది ఈవిడ పేషెన్స్కి నచ్చి నేను ఒకటే నాకు వరద వేయడం వెనక తేవే ఇలా అదిగే నీకు వెయిట్ పండిట అదికే ஒரு ఏది ఏం కావాలి చూసుకున్నా ఏదో బ్యాగు జోలు పట్టుకుని అడుక్కున్నాడు. టూ ఎదికమ్మా ఎన్న పన్నమే ఎవరికైనా ఇస్తావా పిల్లలకి? అందరూ ఇందులో వేసుకోండి, టిఫిన్ బాక్స్ క్యారీలు కట్టుకుని వెళ్ళండి అంటావా? అదేనా కావాలా? చేతులకి పెట్టుకుంటావా? అది పెట్టి అది బాగానే ఉంది. ఎంతది అడుగు. ఇదే వంద వేణం వరద వేణం తీసుకో. 50యా? సరే ఓకే. అది ఎవరిది? 180 వేరు. అది సాఫ్ట్వేర్ మాదిరి ఎడితే పోను. మండాల ఓకే. ఏమది క్యాప్ మాదిరి పడినా కాదు, అందులో ఏమైనా వేసుకోవడానికి. చేతిలో ఏం పట్టుకుంటారు? అదే క్యాప్ పెట్టుకున్నాను అందులో. అందరూ కూడా అబ్బా ఏం వాడకవయ్యా. సరే అదేంటి చూడు. కావాలా? 1 2 3 4 5 6 7 8. This also 9 ఎదికిది 10 11 12 13. Many minutes. ఎదుగు Memory game, sir. టైం పాస్ చేయడానికి కావాలా? హౌ టు కిల్ టైమ్. యాక్చువల్లీ వీ డోంట్ నీడ్, బట్ పట్టదు. బ్రేకా వరాదు ఉండిపోతే గాజులాగా ఇది గాజు గాజులు ఇస్తుంది మావాడు. పద క్యాప్ తీయు, కామెడీగా. క్యాప్ ఉందా? తీ. అయిపోయింది సెలక్షన్. ప్రిన్స్ బాబు అయితే మూడోసారి కదా కార్ ఎంత స్టార్ట్ అవ్వట్లేదు. బ్యాటరీ డౌనా? నేనే అదేదో ప్రాబ్లం. నువ్వు అరే ఈ డోర్ ఒకసారి తీసేయనా? ఇదేమి అంతగా చూడాల్సింది కాదు అని అన్నామని కోపం వచ్చి ఉంటుంది స్వామీజీకి. మరి అప్పుడు అక్కడ ఎందుకు వచ్చి తెలగా మూడోసారి అంటే? అక్కడ నేను ఎవరిని అనలేదే. అంటే మేబీ ఈ ట్రావెలింగ్ వెహికల్స్ కాబట్టి ఇలా స్టార్ట్ అవ్వవేమో. కాదు చూద్దాం. కొంచెం చెమటలు మీకు తక్కువ పట్టే నేను ఫీల్ అయింది. డోర్ తీయచ్చా? కావట్లేదు. ఇప్పుడు చూడు ఒక టెక్నిక్ ఉంది. మళ్ళీ డిక్కీ కాదు, ఇది కీ తీసాను. ఇప్పుడు ఈ కీని ఇలా తిప్పాను. ఎస్ సీట్ ఉంది కదా, ఇప్పుడు స్టార్ట్ అవుతుందా?
ఇందాక స్టార్ట్ అయింది సుష్మా. అది అవదమ్మా. అలా అనుకున్నా నాకు. ఇప్పుడు అలాగే ఉంచు. డిక్కీలో అన్ని డోర్లు వేసి తీసి అబ్బా సాయిరామ్. ఆ డోరు పూర్వకాలంలో ఎవడో డూప్లికేట్ కీస్ ఏమో అందుకని కాదు, డూప్లికేట్ కీస్ విత్ రిమోట్ అది కాదు, కానీ ఆ డోర్ ఎందుకు సరిగ్గా పడట్లేదు ఇప్పుడు. సరే చలో, మొత్తానికి అయితే అరవింద ఆశ్రమం చూసామండి. మాకు నచ్చిన వాళ్ళ దగ్గర 3-4 కొనేసాం. ఏదో ఒకటి ఆ మండల ఒకటి, ఆ గోచి సంచి సరే గోని సంచి పౌచ్ పట్టు సంచి అది కొన్నాం. పట్టు పౌచ్. ఇప్పుడు వైట్ టౌన్, ఇప్పుడు ఆశ్రమం నుంచి ఎందుకు ఇప్పుడు ఎరిపేసే ఇరిగితే ఆయన చెప్తాను. ఏమంటే చెప్పాను కదండి మాకు వేస్ట్ అని. వైట్ టౌన్ చాలా పిల్లలు అందరం తీసుకెళ్ళిపోతాం. వాళ్ళేమో అరవింద్ ఆశ్రమం అక్కడేదో నాకు లడ్డు ఇస్తారేమో అనుకుని వచ్చేస్తుంటారు. తీరా చూస్తే ఏముండదు అక్కడ. అంటే నేను ఎవరినో పిచ్చి పరిస్థితి చెప్పట్లేదు, వేరే వాళ్ళకి ఆ ఉద్దేశంతో ఉండకూడదు, క్లారిటీ ఉండాలి అని చెప్తున్నాను అంతే, అంతకన్నా లేదు. తప్పుగా అని అనుకుంటే నా తప్పు కాదు, అనేసి తప్పు కాదంటారా? తప్పే అనేసి అంటే నేనేమన్నాను, అలా అర్థం చేసుకుంటాను. నేనేమన్నాను, టూరిస్ట్ మాత్రం తిరగడానికి వచ్చేవాళ్ళు అయితే వెళ్ళక్కర్లేదు అన్నాను. సో అర్థం చేసుకున్న వాళ్ళు చేసుకోండి, లేదనుకో ఏం చేయండి. నేను తప్పుగానే అనుకుంటా. అక్కడ ఇదిగో వే టు పార్కింగ్ అని పెట్టారు. ఎక్కడ పెడితే పార్కింగ్ పెట్టకూడదు. అవును, లెఫ్టే, వాళ్ళు రైట్ అని చెప్తుంది గూగుల్. అది చెప్పని నేను ఆ బోర్డులు చూసుకెళ్తున్నా, వే టు పార్కింగ్, వే టు పార్కింగ్. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయలేమండి. కార్లు అయితే, బళ్ళు అయితే ఒకవేళ పెట్టేస్తాను, కానీ సో పార్కింగ్ ఎక్కడో ప్లేస్ ఎక్కడో ఉందంట. మొత్తం ఊరంతా చూడడం కోసం, ఎందుకంటే బత్తగించకూడదు మీరు, కాబట్టి మీరు ఎక్కడో దూరంగా పెట్టి నడుగుచ్చేయండి అని చెప్పి పెట్టారు పార్కింగ్. ఓల్డ్ పోర్ట్ దగ్గర అంట. ఇదేమో కాదా? సెల్ఫీ మ్యూజియం అంటది. ఇది ఇటాలియన్ స్లో కుకింగ్ అంట. ఇటాలియన్ దానికి ఇదే యూట్యూబ్ లో చూసాం కదా. ఏది అలా అరుస్తూ ఉంటుంది. రవి ఇక్కడే రవి పార్కింగ్. అదే అడుగుతున్నాను, ఓల్డ్ పార్క్ కనుక్కో. అన్నా పార్కింగ్ ప్లేస్ ఎంగానా? ఆమా బీచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. సో ఫైనల్గా ఒక ప్లేస్ అయితే దొరికింది, ఏదో స్ట్రీట్లో. అంటే వాళ్ళు ఏదో చెప్పిన ప్రకారం ఇక్కడే పెట్టేసుకోవచ్చు అన్నారు. మరి ఎక్కడ మాకు పార్కింగ్ ఏరియా అనేది సరిగ్గా కనిపించలేదు, కాబట్టి ఇక్కడ పెట్టేసి మొత్తం ఇప్పుడు వైట్ టౌన్ అయితే చూసేస్తాం అనమాట. దానికి ముందు ఏదో తినాలంటున్నారు, తినేసి అప్పుడు తిరుగుతాం. ఇది లాగి చూపిస్తాం, వస్తుందా డోర్? ఓకే, అది ఒకటి లాగే అలా కాదు, మనకు తెలియదు, సేఫ్టీ ఇంపార్టెంట్.